హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా, 1 వీక్ అయింది. ఎలా ఉందంటారు హౌస్? అంటే ఇంతకు ముందు సీజన్ కన్నా కొంచెం లోగానే స్టార్ట్ అయింది. కానీ చూడాలి ఇంకా ముందు ముందు. ఫేవరెట్ కంటెస్టెంట్ అలా వచ్చేసరికి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు అనిపించాల. ఫస్ట్‌లో నిఖిల్ అనిపించాడు. ఇప్పుడు అతను కూడా డౌన్ అయినట్టు అనిపించింది. ఎందుకు, సోనియా వల్లనా సోనియా వల్లనే. అనుకోవచ్చా? సోనియా కూడా ఇంతకు ముందు స్టార్టింగ్‌లో మంచి ఫైర్ మీద ఉంది. తర్వాత నిఖిల్‌తో కలిసిన తర్వాత నుంచి కొంచెం తగ్గినట్టు అనిపించింది. వచ్చిన 1 వీక్ ఈ ఘోరాలు చూడాల్సి వస్తుందా? అవునవును. మళ్ళీ నిఖిల్ కాదు, ఇది తను సోనియా ఉంది కదా, మొన్న ఎలిమినేషన్ ఈ టైంలో నామినేషన్స్ టైంలో కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది. అంటే అడల్ట్ కామెడీ అనేసి. విష్ణుప్రియ అంటే ఫ్యామిలీ గురించి తన గురించి అంటాం కూడా, తనకి మదర్ లేదు అయినా కూడా తను అలా అంటాం చాలా బాధ అనిపించింది మాకు. సోనియా అలా మాట్లాడడానికి అసలు అంటే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? అవన్నీ మనకేం తెలియదు అంతగా, ఏదో చూస్తున్నాం అంతే. ఓకే, అంటే మొన్న సండే కూడా నాగార్జున గారు ఏమనలేదు ప్రియ విషయంలో, ఇద్దరు విషయం. అవును. కాకపోతే ఎందుకో విష్ణుప్రియ మీద కొంచెం ఇది అనిపించింది మాకు. అంటే తను ఇంకా డిఫెండ్ చేసుకోలేదు, అసలు నెగోషియేట్ కూడా ఎక్కువ చేయలేదు. తను అంత ఇదిగా అంటే కొంచెం పర్సనాలిటీ దాని మీద కూడా ఉంది తను. అయినా కూడా విష్ణుప్రియ తను దానికి ఎక్కువ ఏమి రియాక్ట్ అంటే ఈమెనే అనేసి ఆమెనే ఏడుస్తూ కూర్చుంది. అవునవును. అంటే ఎవరు ఎలా ఉండాలనేది విష్ణుప్రియకి తెలుసు కదా, అంటే తను అనుకునే వచ్చి ఉంటుంది కదా. అయినా మళ్ళీ తిను ఎలా అంటాం బాగోలేదు. ఓకే, సో మరి ఉన్న వాళ్ళలో టాప్ 5 వరకు వెళ్ళే క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయంటారు? నిఖిల్ ఉంటాడు. తర్వాత నాకెందుకు యష్మి కూడా ఉంటుంది అనిపిస్తుంది. యష్మి కొంచెం తన మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి విష్ణు చెప్పలేం. అంటే తను ఏంటంటే తను ఇంకా గేమ్లోకి రాలేదు, ఇంకా వస్తుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. శేఖర్ భాష ఫన్నీ, అంటే ఎక్కడున్నా కానీ ఫన్నీగానే ఉంటున్నాడు. అంటే టాప్ 10 అనుకోవచ్చు కానీ టాప్ 5 అనేది కన్ఫర్మ్గా చెప్పలేము. నేను నాగిమణి కంటే సింపతి కోసం ట్రై చేస్తున్నాను. చాలా మాకైతే అలాగే అనిపించింది, సింపతి కోసమే అనిపించింది. ఓకే, అంటే శేఖర్ భాష వైఫ్ కూడా 14th వాళ్ళ వైఫ్ డెలివరీ ఉంది. సో ప్రీవియస్ సీజన్స్లో చూసుకుంటే రేవంత్ కానీ చాలామంది, నటరాజ్ మాస్టర్ కానీ సింపతి కోసం ట్రై చేశారు. సింపతి అనేది అంటే ఎంత సింపతి ట్రై చేసినా కానీ 1 or 2 వీక్సే ఉంటుంది. తర్వాత అంటే వాళ్ళ పర్సనాలిటీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి అంతగా అనిపించదు. ఎవరికైనా ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది, సింపతి కోసమే ట్రై చేస్తున్నారు అని చెప్పానని. ఎవరైనా బాగా ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళకే ఓటు వేయాలనిపిస్తుంది, కానీ సింపతి కోసం చూసుకున్న వాళ్ళకి ఓటు వేయాలనిపిస్తుంది కదా. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా, 1 వీక్ అయింది. ఎలా ఉందంటారు హౌస్? అంటే ఇంతకు ముందు సీజన్ కన్నా కొంచెం లోగానే స్టార్ట్ అయింది. కానీ చూడాలి ఇంకా ముందు ముందు. ఫేవరెట్ కంటెస్టెంట్ అలా వచ్చేసరికి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు అనిపించాల. ఫస్ట్‌లో నిఖిల్ అనిపించాడు. ఇప్పుడు అతను కూడా డౌన్ అయినట్టు అనిపించింది. ఎందుకు, సోనియా వల్లనా? సోనియా వల్లనే. అనుకోవచ్చా? సోనియా కూడా ఇంతకు ముందు స్టార్టింగ్‌లో మంచి ఫైర్ మీద ఉంది. తర్వాత నిఖిల్‌తో కలిసిన తర్వాత నుంచి కొంచెం తగ్గినట్టు అనిపించింది. వచ్చిన 1 వీక్ ఈ ఘోరాలు చూడాల్సి వస్తుందా? అవునవును. మళ్ళీ నిఖిల్ కాదు, ఇది తను సోనియా ఉంది కదా, మొన్న ఎలిమినేషన్ ఈ టైంలో నామినేషన్స్ టైంలో కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది. అంటే అడల్ట్ కామెడీ అనేసి. విష్ణుప్రియ అంటే ఫ్యామిలీ గురించి తన గురించి అంటాం కూడా, తనకి మదర్ లేదు అయినా కూడా తను అలా అంటాం చాలా బాధ అనిపించింది మాకు. సోనియా అలా మాట్లాడడానికి అసలు అంటే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? అవన్నీ మనకేం తెలియదు అంతగా, ఏదో చూస్తున్నాం అంతే. ఓకే, అంటే మొన్న సండే కూడా నాగార్జున గారు ఏమనలేదు ప్రియ విషయంలో, ఇద్దరు విషయం. అవును. కాకపోతే ఎందుకో విష్ణుప్రియ మీద కొంచెం ఇది అనిపించింది మాకు. అంటే తను ఇంకా డిఫెండ్ చేసుకోలేదు, అసలు నెగోషియేట్ కూడా ఎక్కువ చేయలేదు. తను అంత ఇదిగా అంటే కొంచెం పర్సనాలిటీ దాని మీద కూడా ఉంది తను. అయినా కూడా విష్ణుప్రియ తను దానికి ఎక్కువ ఏమి రియాక్ట్ అంటే ఈమెనే అనేసి ఆమెనే ఏడుస్తూ కూర్చుంది. అవునవును. అంటే ఎవరు ఎలా ఉండాలనేది విష్ణుప్రియకి తెలుసు కదా, అంటే తను అనుకునే వచ్చి ఉంటుంది కదా. అయినా మళ్ళీ తిను ఎలా అంటాం బాగోలేదు. ఓకే, సో మరి ఉన్న వాళ్ళలో టాప్ 5 వరకు వెళ్ళే క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయంటారు? నిఖిల్ ఉంటాడు. తర్వాత నాకెందుకు యష్మి కూడా ఉంటుంది అనిపిస్తుంది. యష్మి కొంచెం తన మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి విష్ణు చెప్పలేం.
అంటే తను ఏంటంటే తను ఇంకా గేమ్లోకి రాలేదు, ఇంకా వస్తుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. శేఖర్ భాష గురించి శేఖర్ భాష ఫన్నీ, అంటే ఎక్కడున్నా కానీ ఫన్నీగానే ఉంటున్నాడు. అంటే టాప్ 10 అనుకోవచ్చు కానీ టాప్ 5 అనేది కన్ఫర్మ్గా చెప్పలేము. నేను నాగిమణి కంటే సింపతి కోసం ట్రై చేస్తున్నాను. చాలా మాకైతే అలాగే అనిపించింది, సింపతి కోసమే అనిపించింది. ఓకే. సో అంటే శేఖర్ భాష వైఫ్ కూడా 14th వాళ్ళ వైఫ్ డెలివరీ ఉంది. సో ప్రీవియస్ సీజన్స్లో చూసుకుంటే రేవంత్ కానీ చాలామంది నటరాజ్ మాస్టర్ కానీ సింపతి కోసం ట్రై చేశారు. మరి ఇక్కడ సింపతి అనేది అంటే ఎంత సింపతి ట్రై చేసినా కానీ 1 or 2 వీక్సే ఉంటుంది. తర్వాత అంటే వాళ్ళ పర్సనాలిటీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి అంతగా అనిపించదు. ఎవరికైనా ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది, సింపతి కోసమే ట్రై చేస్తున్నారు అని చెప్పానండి. ఎవరైనా బాగా ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళకే ఓటేయాలనిపిస్తుంది, కానీ సింపతి కోసం చూసుకునే వాళ్ళకి ఓటేయాలనిపిస్తుంది కదా.